ఊడల మర్రిచెట్టు దయ్యం 3 కథ పూర్తయిన కొన్ని రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి ఆ ఊరిలో ఉన్న పెద్ద ఊడల మర్రిచెట్టు దగ్గర 2 తలలు ఉన్న ఒక భయంకరమైన దయ్యం ఆ ఊరి వాళ్లను చంపి వారి తలలను తిని వారి శరీరాన్ని తీసుకొని వచ్చి ఆ మర్రిచెట్టు వద్ద పడేసింది. ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఊరి ప్రజలు ఆ మర్రిచెట్టు వద్ద ఉన్న శవాలని చూసి భయపడ్డారు. ఆ ఊరి ప్రజలకు వారు ఎలా చనిపోయారో తెలియలేదు. ఆ ఊరిలో ఒకరోజు దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ ఊరి మర్రిచెట్టు వద్ద ఉన్న హ్యాండ్పంపు దగ్గర భయంకరమైన సంఘటనలో జరగడం మొదలయ్యాయి. ఆ హ్యాండ్పంపు దానికదే పనిచేయడం మొదలయింది. రాణి, మీనా అనే ఇద్దరూ అటు వెళ్తూ ఆ హ్యాండ్పంపు వైపు చూసి భయపడ్డారు. ఆ రోజు అర్ధరాత్రి చాలాసేపటి నుండి ఆ హ్యాండ్పంప్ దగ్గర ఎవరూ నీళ్లు తీయటంలా శబ్దం వస్తూ ఉండడం విన్న రాణి, మీరా రాణి ఇల్లు లోపల నుంచి కిటికీ ద్వారా చూస్తూ ఎవరీ సమయానికి నీళ్లు తీస్తున్నారు అని అనుకున్నారు. తరువాత రోజు ఉదయం రాణి, మీనా ఇద్దరూ హ్యాండ్పంపు దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ భయంకరమైన పెద్ద అడుగుల గుర్తులు కనిపించాయి. ఇలాంటి పెద్ద అడుగులు మన ఊరిలో ఎవరికున్నాయి అని వారు ఆశ్చర్యపోయారు. ఊరిలో జరిగే సంఘటనలు తెలియని పింకీ నీళ్ల కోసం పంపు దగ్గరికి వెళ్లగా ఆ పంపు దగ్గర 2 తలలు ఉన్న భయంకరమైన దయ్యం ఆ పంపు నీళ్లని తీస్తూ ఉంది. అది చూసి భయపడిన పింకీ అక్కడ నుంచి ఇంటికి వెళ్లాలని ప్రయత్నించగా పింకీని ఆ భయంకరమైన దయ్యం చూసేసింది. దెయ్యం తన పొడవైన నాలుకతో పింకీని పట్టుకుని 2 రోజుల నుంచి ఆకలితో ఈ పంపు నీళ్లు తీసి తాగుతున్నాను, ఇప్పుడు నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను అని చెప్పి పింకీ తలని తినేసింది. అప్పటికీ ఆకలి తీరని ఆ భయంకరమైన దయ్యం పింకీలా మారి పింకీ వాళ్ల ఇంటికి వెళ్ళింది. వచ్చింది తన కూతురే అనుకున్న పింకీ వాళ్ల అమ్మ తలుపు తీయగా బయట పింకీ రూపంలో ఉన్న ఆ భయంకరమైన దయ్యం పింకీ వాళ్ల అమ్మ తలను కూడా తిని తన ఆకలి తీర్చుకుంది. కొన్ని రోజులుగా పింకీ వాళ్ల అమ్మ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన రాణి, మీనా గ్రామస్తులు హ్యాండ్పంప్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూశారు. అందులో 2 తలలు కలిగిన భయంకరమైన దెయ్యం కనిపించింది. దాంతో అందరూ భయపడ్డారు. ఆ ఊరి వాళ్లంతా కలిసి ఆ భయంకరమైన దయ్యాన్ని అంతం చేయాలని నిర్ణయించారు. అందరూ 3 రోజులు ఇంట్లోనే ఉంటే ఆ భయంకరమైన దయ్యం ఆకలితో చచ్చిపోతుంది అని నిర్ణయించుకున్నారు. ఆ ఊరి వాళ్లంతా 3 రోజులు ఇళ్లలోనే ఉన్నారు. ఆ భయంకరమైన 2 తలల దెయ్యం ఆహారం దొరకక ఆకలితో చచ్చిపోయింది. ఆ ఊరిలో మళ్లీ ప్రశాంతత నెలకొంది.